నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోచే గారు ఉన్నారు. ఆపరేషన్ కగార్ చుట్టూ జరుగుతున్న అంశంపై వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కగార్ నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఆదివాసీల హక్కుల కోసము అభివృద్ధి కోసమే మేము కగారు చేపడుతున్నాము, అక్కడ అభివృద్ధి కాకుండా మావోయిస్టులు అడ్డుపడుతున్నాం కేంద్రం అంటుంది. మావోయిస్టులు కానీ అనుబంధ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ఆదివాసులే కేంద్రంగా టార్గెట్ జరుగుతుంది, ఆదివాసులను దృష్టిలో పెట్టుకునే మావోయిస్టుల ఏరువేత జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. అసలు నిజంగా జరుగుతుంది మీ యొక్క వర్షన్ ఏంటి? అసలు మీకు తోడింది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. మా అభివృద్ధిని కాంక్షించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆదివాసుల యొక్క జీవన విధానంలో మార్పు చేకూర్చాలంటే ఇప్పటివరకే మా ప్రాంతాలలో రోడ్లు వేసి ఉండాలి. నక్సలైట్లు రాకపూర్వము రోడ్లు వేసి ఉండాలి. విద్యాపరమైనటువంటి అంశాల మీద స్వచ్ఛమైనటువంటి పాఠశాలలు కట్టి మా విద్యార్థులకు అక్కడ విద్యను అందించేటువంటి అవకాశాలను కల్పించాలి. నేటికి 5th షెడ్యూల్ ఏరియాలో అడవులలో దండకార్యంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకు సరి అయినటువంటి విద్య లేదు, సరి అయినటువంటి వైద్యం లేదు, సరి అయినటువంటి ఉద్యోగాలు లేక అల్లాడిపోతుండ్రు. అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి అన్నమో రామచంద్ర అని చెప్పేసి జీవిస్తున్నటువంటి ఆదివాసులను మేము ఉద్ధరిస్తాం. వాళ్ళ కోసమే మేము పనిచేస్తున్నాం, వాళ్ళ కోసమే ఈ ప్రాంతాలలో మేము ఇలాంటి ఆపరేషన్లు చేపడుతున్నామంటే ఇవాళ మేము ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ఉద్యమకారులుగా మేము ఆశ్చర్యపడక తప్పదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నక్సలైట్ల రాకపూర్వం నుండి అబూస్మండ్ ప్రాంతాన్ని దండకారణ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే విద్యాపరమైనటువంటి సంక్షేమ పథకాలు కల్పించి ఉండవలసింది. అదేవిధంగా వైద్యపరమైనటువంటి సంక్షేమ పథకాలు కల్పించవలసింది ఉండాలి. అదేవిధంగా ఇలా 5th షెడ్యూల్ ఏరియాలో ఏ ఒక్కరికి కూడా అక్కడ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం లేదు కనుక ఆదివాసీలకు మాత్రమే విద్యా ఉద్యోగ ఫలాలు అందించి వారిని అప్లిఫ్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉందే. కానీ అలాంటిది ఏమి జరగలేదు. విద్యాపరమైనటువంటి హక్కులు లేవు, ఉద్యోగపరమైనటువంటి హక్కులు శూన్యం. ఇలా మెడికల్ వ్యవస్థ లేదు. ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆకులు అలాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసులను మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సాకుగా చెప్పి ఇవాళ అడవులలో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క పోరాటాలకు మద్దతిస్తూ ఆదివాసీ ఆకాంక్షలకు మద్దతిస్తున్నటువంటి సపోర్టుగా ఉంటున్నటువంటి నక్సలైట్లను ఏరివేతలో భాగంగా ఇవాళ అమాయక ఆదివాసులను పుట్టన పెట్టుకోవడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఆదివాసులు కానటువంటి వాళ్ళు, నక్సలైట్లు కానటువంటి వాళ్ళు ఆదివాసులను ఏరివేస్తానంటున్నావు, ఆదివాసులను వేరివేయి. అప్పుడు గ్రీహాండ్స్ పేరు మీద అప్పుడు అనేక కోబ్రా బలగాలు ఇతరత్ర బలగాలతోటి ఎప్పటి నుండో ఈ యొక్క నరమేధం జరుగుతుంది. ఇప్పటి నుండి కాదు, దాదాపు 20-30 సంవత్సరాల నుండి బస్తర్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఈ నరమేధం, అబూస్మండ్ ప్రాంతంలో ఈ నరమేధం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు పట్టుబట్టి అక్కడ ఖనిజ సంపద ఉంది, అక్కడ మాంగనీస్ ఉంది, అక్కడ బాక్సైట్ ఉంది, అక్కడ అడవులలో విలువైనటువంటి కలప ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ భూభాగంలో ఆదివాసీ గర్భమైనటువంటి ఛత్తీస్గఢ్ భూభాగంలో అనేకమైనటువంటి విలువైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి కనుక ఇవాళ అంబానీ అదానీలకు కార్పొరేట్ శక్తులకు ఇవన్నీ కూడా అప్పచెప్పడానికి ఇవాళ ఇందులో చెప్పడానికి కుట్రలో భాగంగా ఆదివాసులను అంతం చేయాలి. తదనంతరము ఆదివాసీలు ఉన్నటువంటి అడవులను అంతం చేయాలి. తదనంతరము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిక్షేపాలను పాశ్చాత్య సంస్థలకు అప్పచెప్పి ఇవాళ అంబానీ లాంటి వాళ్ళకు అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టాలని చెప్పేసి ఈ యొక్క దూరదృష్టితోటి వాళ్ళు పాశ్చాత్యులను కాపాడడానికి భూస్వాములను కాపాడడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మేమందరం ఆదివాసులం సమిధులైపోతున్నామని ఇవాళ మీకు గత కొంతకాలంగా అంటే కొన్ని నెలలుగా వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, కూంబింగ్ జరుగుతున్నాయి, మొత్తం అక్కడే పహారా కాస్తున్నాయి. అయితే గత 10 రోజులుగా కర్రెగుట్టల చుట్టూ కూడా వార్తలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఆదివాసుల పరిస్థితి ఎట్లా ఉంది ఆ ప్రాంతాల్లో మీకు తెలుసు?
చెప్పడానికి ఒక ఆదివాసీ బిడ్డగా మాకు నోరు రావడం లేదు. తల్లులు, పిల్లలు, గర్భిణులు ఆహారం లేక, తినడానికి తిండి లేక, నీళ్లు లేక, తినుబండారాలు లేక, తినుబండారాల మీద నిషేధం. ఆ ప్రాంతంలో ఏదేది అంగడి బజార్లు ఉంటాయి, అంగడి బజార్ల మీద నిషేధం వేసిండ్రు. ఇవాళ వాళ్ళకి ఎలాంటి తినుబండారాలు లేక వాళ్ళకు వాళ్ళు ఇవాళ ఆకలితోటి చచ్చే అటువంటి పరిస్థితులను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవాళ కేంద్ర బలగాలు ఇవాళ ఆదివాసులను అంతం చేయాలని చెప్పేసి అక్కడ కాపలా కాస్తున్నటువంటి కేంద్ర బలగాలు కూడా ఆదివాసులను మానవ మృగాలుగా చూస్తుండ్రు, మానవులుగా చూస్తలేరు. ఇవాళ పిట్టల లెక్క కాల్చేస్తాండ్రు. నీళ్లు దొరకడం లేదు, అన్నం దొరకడం లేదు, ఆహారం దొరకడం లేదు. గర్భవతులు, ముసలోళ్ళు అందరూ కూడా మెడికల్ క్యాంపులు లేవు. ఎక్కడికక్కడ వాళ్ళకు వాళ్ళే చచ్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇవాళ అక్కడ ప్రోత్సహిస్తున్నాయని చెప్పేసి దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా ఆదివాసులకు, మా పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి ముసలోళ్లకు, అక్కడ ఉన్నటువంటి అవ్వలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలని చెప్పేసి కూడా మేము రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ హక్కు ఉన్నది, మినీ రాజ్యాంగం ఉన్నది. మాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను మీరు కల్పించండి. ఆ ప్రాంతంలో పేసా చట్టం ఉన్నది, 170 చట్టం ఉన్నది. ఎలాంటి చట్టాలున్నా కూడా మా చట్టాలు నిర్వీర్యమైపోతున్నాయి. మా చట్టాలను కాలరాస్తుండ్రు, మా చట్టాలను విధ్వంసం చేస్తుండ్రు, మన ప్రాణాలను దోచుకుంటుండ్రు. ఆఖరికత్తే మా యొక్క శవాల మీద వాళ్ళు పేలాలేరక తింటాండ్రు. మా రక్తాన్ని మా యొక్క ఆదివాసీ బిడ్డల యొక్క రక్తాన్ని వాళ్ళు తాగుతాండ్రు. కనుక ఇట్లాంటి దుశ్చర్యలను వెంటనే మానివేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఈ మీడియా సమూహంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. శాంతి చర్చలపైన కూడా ప్రధానంగా చర్చ. గతంలో మాత్రం శాంతి చర్చలకు రావాలని కూడా బీజేపీ అన్నది, ఇప్పుడు మాత్రం ఇటు ప్రజా సంఘాల నుండి మావోయిస్టులు లేఖలు రాసినా కానీ, అలాగే డైలాగ్ కమిటీ లేఖలు రాసినా కానీ, ఎట్లా లేఖలు రాసి చర్చలు జరగాలన్నా కానీ దీనిపై మాత్రం స్పందన రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం చర్చలకు రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏం పరిణామాలు జరగబోతున్నాయి? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శాంతి చర్చలు జరిపి వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వినడం జరిగింది. అప్పుడు అంతో కొంత శాంతి ఏర్పాటు జరిగింది. అటు ఆదివాసీలకు, ఆదివాసీ ప్రాంతాలకు, ఇటు అన్నలకు కూడా, ఇవాళ నక్సలైట్లకు కూడా కొంతమేరకు ఉపశమనం ఏర్పడింది. మేము ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇవాళ నక్సలైట్లు, మావోయిస్టులు మాతో శాంతి చర్చలు జరపండి, మేము సుముఖంగా ఉన్నాము అని చెప్పేసి ఇప్పటికి 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చినా కూడా ఇక ఏమాత్రము వాళ్ళకు చలనం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వము చలనం లేదు, కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు, హోంమంత్రికి అంతకంటే చలనం లేదు. కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మా ఆదివాసుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్, తప్పకుండా నక్సలైట్లతోటి శాంతి చర్చలు జరిపి మా అమాయక ఆదివాసీ బిడ్డలను, వారి యొక్క మాన ప్రాణాలను మీరు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మంచి అయినా చెడు అయినా శాంతి చర్చల ద్వారా మనం కూర్చున్న తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి మీరే ప్రతిపాదనలు పెడతారు. మా ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామంటే మేము అడ్డుపడం. మా ప్రాంతాలకు మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం. మేము ఇవాళ జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా మేము వాళ్ళు కోరుకుంటున్నటువంటి క్రమంలో ఆదివాసీ ప్రాంతాలకు స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించి మా యొక్క ఇవాళ ప్రాణ నష్టాన్ని కాపాడవలసిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, హోమ్ మినిస్టర్ అమిత్ షాకు కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మొత్తంగా
కగార్ పేరుతో మాత్రం ఆదివాసులపై మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయితే జరుగుతున్నాయి. బతకలేని పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు దిగి చర్చలకు రావాలి. చర్చలకు వచ్చిన నేపథ్యంలో ఆదివాసుల హక్కులను కూడా కాపాడాల్సిన అవసరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కగార్ పేరుతో మాత్రం మావోయిస్టుల నేపథ్యంతో మాత్రం ఆదివాసులను ఇబ్బందులు పెడుతున్నారు. చాలామంది కూడా బతకలేక చాలామంది కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటూ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి సంబంధించిన వారైతే మాత్రం చాలా స్పష్టమైన వారి యొక్క విజ్ఞప్తిని అయితే ప్రభుత్వానికి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.